ప్రమాదం సంభవించింది. కుకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. పై అంతస్తులో స్లాబ్ వేసేందుకు పనులు చేస్తుండగా అది కూలిపోయింది. స్లాబ్ కింద ఎవరైనా ఉన్నారేమోనని అనుమానిస్తున్నారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. 4-5వ అంతస్తుకు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ రెస్క్యూ టీం, స్థానిక పోలీసులు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అవునవునవును ఇప్పుడు కరెక్ట్గా బీజేపీ ఆఫీస్ వెనకగాలి బీజేపీ ఆఫీస్ రోడ్లో వస్తే మసీద్ దాటగానే లెఫ్ట్. అవునవునవును ఇప్పుడు కరెక్ట్గా బీజేపీ ఆఫీస్ వెనకగాలి బీజేపీ ఆఫీస్ రోడ్లో వస్తే మసీద్ దాటగానే లెఫ్ట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంపత్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, మొత్తంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమంటే తెలుస్తుంది? అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ కాబట్టి సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదనుకోవచ్చా, లేకపోతే క్వాలిటీ పూర్ అనుకోవచ్చా? రాజేంద్ర, ఈ భవనం కూలడం వెనుక పెద్ద కారణం ఉందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే కింద బేస్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేటువంటిది నాణ్యత ప్రమాణాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. 4-5 అంతస్తులకు సంబంధించి స్లాబ్ వేస్తున్నటువంటి సమయంలో, అంటే 5వ అంతస్తులో స్లాబ్ వేస్తున్నటువంటి సమయంలో ఈ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. గతంలో కూడా కుక్కడపల్లి ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే దీంట్లో వాళ్ళు వాడినటువంటి మెటీరియల్ ఏమిటి, ఎటువంటి మెటీరియల్ ను వాడారు, దానికి సంబంధించి అందులో నాణ్యత ఎంత ఉందో అనేటువంటి చూడాల్సింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరు గాయపడనప్పటికీ పూర్తిగా 5 అంతస్తుల ఈ భవనం ఏదైతే ఉందో నిర్మాణ దశలోనే పూర్తిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో అందులో కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్టయితే ప్రాథమికంగా సమాచారం రాలేదు, గాయపడినట్లుగా కూడా సమాచారం రాలేదు. అయితే ఇళ్ల మధ్యలో ఈ భవన నిర్మాణం ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులంతా కూడా భయభ్రాంతులు అవుతున్నారు. గతంలో కూడా ఈ బిల్డింగ్ కు సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అనుమతులు లేకుండా నిర్మించినట్లయితే ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నాణ్యత లోపం అనేటువంటిదే ఈ భవనం కూలిపోవడానికి కారణంగా మనకు కనపడుతుంది. అంటే ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ ఆ భవనం కుప్పకూలడంతో స్థానికుల ఇళ్లపైన కూడా ఆ ప్రాంతం అంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోవడం జరిగింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సంపత్.